నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాంగ్రెస్ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయని, వాళ్లు చేసిన తప్పులు కాంగ్రెస్ చేయకూడదన్నారు. కేటీఆర్ అహంకారం కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని విమర్శించారు. అప్పులు తీర్చడానికి, పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్లాన్ ఏంటో చెప్పాలన్నారు బండి సంజయ్. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దరఖాస్తులు, దాని ద్వారా ఏ విధంగా కమిషన్లు దుబ్బిపోయారో అందరికీ తెలిసిందే. కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మభ్యపెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదు. కేసీఆర్ కొడుకు అహంకారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు. ఆయన అహంకారం బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభం ముంచిందన్న విషయాన్ని ఇంకా కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు. అక్షరాలు మారినాయి అంతే. 50 లక్షల కోట్లనా 50 లక్షల కోట్ల సంపద ఏడ సూచించినావు? ఇవాళ మరి ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఎందుకు వేయలేకపోయినావు? తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? 6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి ఆర్టీసీ ఎందుకు నిర్వహణమైపోయింది? డిస్కంలు ఎందుకు డీలా పడుతున్నాయి? అప్పుల విషయం తెలుసు. అప్పులు ఎట్లా చేసారు స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలు కూడా ఇచ్చారు. అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది. ఈ అప్పులను ఎట్లా తీర్చాలి, ఈ 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, మీకు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపెట్టి మళ్ళీ మీరు 5 సంవత్సరాలు 5 సంవత్సరాల టైం